ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారి సెప్టెంబర్ 8వ తేదీ చంద్రగ్రహణం అయిన తర్వాత వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి, అలాగే వీరికి ఎలాంటి అదృష్టం రాబోతుంది, వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట సింబల్ క్లిక్ చేయండి, అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ముందుగా తులారాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. తులారాశి వారు తమ పనుల్లో లీనమై ఉంటారు. చక్కటి రూపం ఉంటుంది. హుందాగా ఆకర్షణీయంగా ఉంటారు. వీరి కళ్ళు పెద్దగా ఉంటాయి. వీరితో మాట్లాడుతున్నప్పుడు అసలు సమయం కూడా తెలియదు. ఈ రాశి వారి గుణం కూడా చాలా బాగుంటుంది. వీరిని చూసి ఖచ్చితంగా ప్రేమలో పడతారు. చాలా మంది ఇష్టపడతారు. రాశి వారికి శివుడంటే చాలా భక్తి ఉంటుంది. ఈ రాశి వారికి స్నేహితులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు, కానీ చెడు స్నేహితులు కూడా అందులో ఉంటారు. రాశి వారు చాలా అమాయకంగా ఉంటారు. త్వరగానే నమ్ముతారు. అలాగే నమ్మిన వారే వీరిని మోసం చేస్తారు. అలాగే ఈ సెప్టెంబర్ నెలలో వీరికి ఎంత మంచి ఉంటుందో అలాగే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అది నరదృష్టి కావచ్చు. తులారాశి వారు చాలా అదృష్టవంతులు. మీ గురించి మీరే నమ్మరు, కానీ మీరు చాలా అదృష్టవంతులు. మీకు రాబోయే మంచి కూడా దూరం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి చెడు స్నేహితులు ఎక్కువగా ఉండడం వల్ల వీరి పతనం కోసం ఎదురు చూస్తుంటారు, ఎదగకుండా చూస్తారు. ఈ రాశి వారు ఎవరిని నమ్మకండి. జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు త్వరగా మోసపోతారు. ఎవరిని ఎంత నమ్మాలో అంతవరకు నమ్మండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. తులారాశి వారు ఈ రోజున మీ భాగస్వామితో సమయం గడిపేటప్పుడు కాస్త ఓపికగా ఉండండి. సంబంధం సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించుకోండి. ఈరోజు మీరు ప్రశాంతంగా ఉంటే కొన్ని రోజుల పాటు మీకు మనసు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంద్రగ్రహణం మరో రోజు. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండండి. ఈ రోజు మీకు చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. వృత్తిలో పురోగతికి అనేక అవకాశాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాలి. అలాంటి సమస్య వచ్చినా సరిగ్గా ఆలోచించి ముందడుగు వేయండి. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఈరోజు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. రాశివారు ఈ రోజున మీ కెరీర్ విషయానికి వస్తే ఈరోజు మీకు చాలా ఓపిక ఉండాలి. సీనియర్లు, సహోద్యోగులతో స్నేహపూర్వకంగా సంబంధాన్ని కొనసాగించండి. ఈ రాశివారు ఈరోజు వ్యాపారపరంగా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. దానికి మీకు అధిక లాభాలు వస్తాయి. రాశివారికి కొన్ని వ్యాపారాలు అభివృద్ధి చెందుతారు. న్యాయం, మీడియా, విద్యా రంగాలలో వారికి ఈరోజు పురోభివృద్ధికి అనేక అవకాశాలు వస్తాయి. రంగంలో ఉన్నవారు చాలా అదృష్టవంతులు అవుతారు. అలాగే ఈ రోజున మీరు ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరు కావడానికి ఉత్తమ సమయం. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అనుకూల సమయం. రాశివారు విద్యలో రాణిస్తారు. అలాగే విద్యార్థులకు శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది. చదువులకు వెళ్ళే వారికి మంచి అవకాశం వస్తుంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈరోజు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఉద్యోగం దొరికే మార్గం దొరుకుతుంది. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈరోజు చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది, కానీ మీరు దినచర్యపై ప్రభావం చూపదు. ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి కొనుగోలు చేయండి, లేదా ఏదైనా అమ్మకాలు పెట్టడం వల్ల కూడా ఈరోజు చాలా మంచి జరుగుతుంది. మంచి లాభాలు వస్తాయి. పెట్టుబడి పెట్టేవారికి ఈరోజు పెట్టుబడి పెట్టవచ్చు. వ్యాపారవేత్తలకు చాలా కాలంగా రావాల్సిన డబ్బు ఇప్పుడు తిరిగి వస్తుంది. వ్యాపారస్తులు కొత్త ప్రదేశాలలో వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవకాశం వస్తుంది. అలాగే ఆరోగ్య సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉండవు. ఈరోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ పిల్లలకి స్వల్ప గాయాలు కావచ్చు. పిల్లలు ఆడుకునేటప్పుడు గాయపడవచ్చు. గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మారుస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడుతుంటాయి. అలాగే
శని గురువు ఇప్పుడు ఈ శక్తివంతమైన యోగాన్ని ఈ రాశిలో ఏర్పడుతున్నాయి. దీంతో ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రెండు గ్రహాల ప్రభావం ద్వారా మంచి ప్రభావం చూపించినప్పటికీ ఈ రాశి వారికి శుభ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. శని మనం చేసే కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. మంచి పనులకు మంచి ఫలితాలు ఎదురవుతాయి. చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలు తప్పవు. శని ఈ రోజున వీరికి అనుకూలంగా ఉండడం వల్ల వీరికి అన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి మీరు దానిని సద్వినియోగం చేసుకోండి. అలాగే చంద్రగ్రహణం వల్ల ఈ రాశి వారికి చాలా అదృష్టం రాబోతుంది. స్వర్ణయుగం రాబోతుంది. అన్ని రాశులలో ఈ రాశి వారికి చాలా అదృష్టం రాబోతుంది. తులా రాశి వారికి అనుకున్నవి అనుకున్నట్టుగా పనులు సాగిపోతాయి. వీరు చాలా అదృష్టంగా మారబోతున్నారు. ఒక గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశం వస్తుంది. ఆకస్మిక ధనలాభం వస్తుంది. గతంలో మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినా లేదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టినా అది ఇప్పుడు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని వెతుక్కుంటూ డబ్బు వస్తుంది. సంపూర్ణత అనుకూలత సమయం ఉంటుంది. వీరికి చంద్రగ్రహణం వల్ల చాలా అదృష్టం రాబోతుంది. ఈ రాశివారు పనిలో పడి ఆరోగ్యం పట్టించుకోకుండా చాలా బిజీగా ఉంటారు. కాబట్టి వీరికి కొంత ఒత్తిడి కలిగి అనారోగ్య సమస్యలు వస్తాయి. అవి భయపడాల్సిన అవసరం లేదు. మీరు విశ్రాంతి తీసుకుంటే చాలు. ఒత్తిడి తగ్గించుకొని మీకు వీలైనంత నిద్రపోండి లేదా విశ్రాంతి తీసుకోండి. మీరు ఈ సమయంలో కొత్త వ్యాపారం కానీ కొత్త ఇల్లు కట్టడం కానీ కొత్త వాహనాలు కొనుగోలు చేయడం కానీ ఈరోజు చాలా మంచి సమయం. చంద్రగ్రహణం అదృష్టంగా మారబోతుంది. కాబట్టి మీరు ఏది ప్రయత్నించినా ఏది ప్రారంభించినా అది సక్సెస్ అవుతుంది. అలాగే వడ్డీ వ్యాపారులకు లేదా ఫైనాన్స్ వాళ్లకు చాలా అదృష్టం కలిసి వస్తుంది. ఇప్పుడు మీ ఆదాయం గోరంతైతే భవిష్యత్తులో కొండంతా అవుతుంది. అలాంటి అదృష్టం రాబోతుంది. ఈ రాశి వారికి ఈ రోజు నుండి అనూహ్యమైన మార్పు, మంచి పేరు, గౌరవం పొందుతారు. ఈ రాశి వారికి శత్రుబాధల నుండి విముక్తి కలుగుతుంది. ఎలాంటి చెడు స్నేహాలు లేకుండా శత్రువులే మిత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. వివాహానికి సంబంధించిన విషయానికి వస్తే వీరికి వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. మీరు ఈ రోజు నుండి ప్రయత్నిస్తే ఖచ్చితంగా వివాహం కుదురుతుంది. తులారాశి వారికి ఈ రోజు నుండి మీ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ మీ వ్యక్తిగతంగా మీరు మార్పులు తెచ్చుకోండి. వల్ల మీకు గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల మీ జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు మార్చుకోండి. భార్యాభర్తల బంధం అనుకూలంగా ఉంటుంది. అలాగే విడాకుల వరకు వెళ్ళిన వారు కూడా ఈరోజు కలిసే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు శివాలయంలో రేపు బియ్యం దానం చేయండి. ఇలా చేయడం వల్ల చంద్రగ్రహణం అనుకూలంగా ఉండడం వల్ల వీరు అదృష్టవంతులు అవుతారు.